ఈ లోకానికి వెలుగై ఉన్నాడండి. మరి ఆ దేవుణ్ణి తెలుసుకుంటే మనకి ఏంటంటే ఉపకారం? ఈ లోక సంబంధమైనవి ఉన్నవి, పరలోక సంబంధమైనవి ఉన్నవండి. ఈ లోక సంబంధమైనవి అంటే ఏంటండి? ఐశ్వర్యము, ధనము, సంపద, కుటుంబాలు, భార్య బిడ్డలు, గృహాలు, ఆస్తులు. ఇవి పరసంబంధమైనవి అంటే పరలోకం అండి. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన 33.5 సంవత్సరములు జీవించి ఎంతో మందిని స్వస్థపరిచారండి. ఆ ఇశ్రాయేలు దేశం పరిపాలిస్తున్న ఒక రాజు అండి. మరి ఆయనకు క్యాన్సర్ వచ్చిందండి. హిజ్కియా మహారాజ్ అండి. ఆయనకి క్యాన్సర్ అంటే ఒక గెడ్డలాడిది వస్తేనండి ఆయన మరి ఒక ప్రవక్తకు చెప్పాడండి, నీవు మరి టైం అయిపోయింది, నీ యొక్క మరి సర్దుకోవాల్సిన ప్రయాణం వస్తుంది అని చెప్పారండి. ఆయన మరి ఆ గదిలోకి వెళ్ళండి, ఆ రాత్రి అంతా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడండి. ఆ దేవుడు మళ్ళీ ఆ ప్రవక్తను పంపి ఆయనకి 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చానని సెలవిచ్చాడండి. అలాగే యేసుక్రీస్తు వారు టైంలో ఒక రక్తస్రావంతో 12 సంవత్సరముల నుంచి రక్తస్రావంతో బ్రతుకుతున్న ఒక స్త్రీ తన అంగీ ముట్టి స్వస్థపడిందండి. చనిపోయిన లాజర్ను, సమాధి చేయబడిన లాజర్ను యేసుక్రీస్తు వారు మాటతో బ్రతికించాడండి. ఇలా చెప్పుకొని పోతే ఎన్నో మందిని, కుష్ఠరోగుల్ని, కుంటువాళ్ళని, గుడ్డువాళ్ళని, ఊసకాళ్ళు చేతి గల వాళ్ళని, అనేక మందిని యేసుక్రీస్తు వారు బ్రతికించారండి దేవుడు. మరి ఈనాడు కూడా ఆయనలోకి వెళితే అనేక మంది బ్రతుకుతున్నారండి. చనిపోయినటువంటి బిడ్డలు బ్రతుకుతున్నారండి, అనారోగ్యవంతులు బ్రతుకుతున్నారు. ఎంతో మంది మరి అనేకమైన తగ్గని రోగాలు, క్యాన్సర్ కానీ అనేకమైన వ్యాధులు కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. మనం ముందర విశ్వసించాలండి. ఈ భూమి మీద మనకు కావలసినవి ఆయన మనకు దయచేస్తాడండి. అడవిలో సింహం పిల్లలకైనా కొదవ ఉంటుందేమో, నన్ను నమ్ముకున్న పిల్లలకి ఏది కొదవ ఉండదని దేవుడు సెలవిచ్చాడండి. ఇక్కడ ఐశ్వర్యమైన, ధనమైన, సంపదనైనా, బిడ్డలనైనా, భార్యనైనా, అధికారమైన, ఆయుష్ అయినా, ఆరోగ్యమైన దేవుడే ఇవ్వాలండి. మరి ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు అండి. ఈనాడు ఇలా తిరుగుతున్నామంటే నాకు అనేకమైన వ్యాధులు వచ్చినాయండి. మానసిక వ్యాధితో 18 నెలలు నిద్ర లేకుండా బ్రతికేనండి. సఖ్యమైన మాట మీరేదో నమ్ముతారనో, లేకపోతే మీరేదో మాకు దండలేసి మమ్మల్ని సన్మానిస్తారనో కాదండి. ఇది నేను అబద్ధం ఆడితే నాకు పాపం అండి. నా పాపమే నన్ను తమిలి నేను ఎన్నో బాధలు పడ్డానండి. దేవుడు నన్ను బ్రతికించాడు. ఈనాడులా తిరుగుతున్నానండి. ఏది ఆశించి కాదండి. నిజమైన దేవుడండి యేసుక్రీస్తు ప్రభు. సహోదరి, సహోదరుడా, మరి ఆ దేవుణ్ణి నమ్ముకుంటే ఈ లోక సంబంధమైనవే కాదండి, ఆ నిత్య జీవం ఇస్తానంటున్నాడండి. మరి ఆ నిత్య జీవం శాశ్వత కాలం అండి. ఎక్కడెంత కాలం అండి? నరుడి ఆయుసు 60-70, అతికి బలం ఉంటే 80, ఆయాసమే దుఃఖమని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుంది. మన కోడల్లో కొడుకులు మూలగదిలో పడేస్తారండి. నైరుతి మూలలోనో, ఆగ్నేయ మూలలోనో ఒక మంచం వేసి బాగా లెగలేకపోతే ఇంటి పక్కనే ఖాళీ స్థలంలో పెడతారు. ఇక్కడ మనం అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయే రోజు ఏదో రోజు ఉంటుందండి. మరి దీనికన్నా శాశ్వతమైన ఒక జీవితం ఉందని చెప్తుందండి పరిశుద్ధ గ్రంథం బైబులు. మరి ఇక్కడ మనం కొంతకాలం ఉండి వెళ్ళిపోయే దానికోసం కాదండి, ఆ నిత్య జీవం కోసమేనండి తపన, ఆలోచన. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు. చూడండి, ఒక సబ్బు కొనుక్కుంటామండి ఒంటుకు రాసుకునేది, రోజు చేస్తాం స్నానం. ఎంతో చూసి మంచిదా ఏంటి అని ఆలోచన చేసుకుంటాం. ఒక తినే వస్తువు కొనుక్కుంటే ఆలోచన చేసి కొనుక్కుంటాం, కట్టుకునే వస్త్రం చూసుకుని ఆలోచన చేసి కొనుక్కుంటాం, ప్రతీది చూసి కొనుక్కుంటాం. అసలు దేవుడి కాడికి వచ్చేటప్పటికి అసలు దేవుడు ఎవరు, ఆయనకు ఉండవలసిన లక్షణాలేంటి, ఆయన రంగు, రూపు, ఋషి ఏంటి, దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయి,
అని ఆలోచన చేస్తున్నామంటారా? మా ముత్తాత నమ్మాడు, మా తాత నమ్మాడు, మా నాన్న నమ్మాడు, నేను నమ్మేననే కాదండి. అలాంటిది కాదండి. ఆ దేవుణ్ణి, నిజదేవుణ్ణి తెలుసుకోవాలండి. ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటే నిత్య జీవం ఇస్తాడండి. ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన్ని విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువుని పెదాలతో ఒప్పుకుని హృదయంలో భద్రపరుచుకుని రక్షణ పొంది యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం మనకు వస్తుందండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నిజం తెలుసుకోండి, ఆ నిత్య జీవం స్వతంత్రించుకుంటారని ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలి వేడుకొనిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.